ప్రధానమంత్రి నిన్న కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మా ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి మేము చాలా కృషి చేస్తున్నామని వ్యవసాయ మంత్రి తోమర్ కూడా అన్నాడు నిన్న. కాంగ్రెస్ గవర్నమెంట్లో అడ్డగోలుగా ఇచ్చేశారు, మేము తగ్గించేస్తాం అన్న బీజేపీ మోడీ అధికారంలో రాకముందు బ్యాడ్ లోన్స్ 2,20,000 కోట్ల రూపాయలు అయితే 2019 వచ్చేటప్పటికి 11 లక్షల కోట్ల రూపాయలకి పెరిగినాయి. వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. నేను మీ విజయ్ సాతు. పెద్దల మాట చద్దన్నం మూట. ఫాస్ట్ ఫుడ్ కల్చర్కు, జంక్ ఫుడ్ కల్చర్కు అలవాటు పడ్డ ఈ తరానికి ఈ మాట పెద్దగా తెలియకపోవచ్చు. స్విగ్గీ, జొమాటో కల్చర్కు అలవాటు పడ్డ ఈ జనరేషన్కు ఈ మాట విన్నారో లేదో తెలియదు. కానీ ఈ మాట గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే, తన జీవితంలో ఎక్కువ భాగం దేశానికి అన్నం పెట్టేటువంటి రైతుల కోసం, అన్నదాతల కోసం అంకితం చేసినటువంటి ఓ మహా మనిషి అంతరంగాన్ని ఇప్పుడు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆయనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినటువంటి సీనియర్ పొలిటీషియన్ వడ్డే శోభనాధీశ్వరరావు గారు. ఈరోజు వడ్డే శోభనాధీశ్వరరావు గారితో నా స్ట్రైట్ టాక్. సార్ నమస్తే. వెల్కమ్ టు మైరా మీడియా. సార్ నమస్తే విజయ్ గారు. సార్ ఒక చిన్న ప్రశ్నతో మనం డీటెయిల్గా వెళ్దాం. సార్ 1970లలో రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినటువంటి మీరు 2004లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఎందుకని ఆ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? మీలాంటి వ్యక్తులు ఈ తరానికి అవసరం కదా, ఎందుకని స్వచ్ఛంద పదవీ విరమణ చేసుకున్నారు? ముందు నుంచి విద్యార్థి దశలో ఉండగానే ఆచార్య రంగా గారి వలన ప్రభావితమయ్యాను. సహకార వ్యవసాయానికి వ్యతిరేకంగా ఆయన అప్పట్లో చేసినటువంటి పోరాటం అది పేపర్లో చదువుతూ ఆయన భారత రైతాంగానికి ఒక రక్షణ కవచం అనేటటువంటి భావన ఏర్పడింది. అది తర్వాత కూడా కంటిన్యూ అవుతూ చదువు అయిపోయి వచ్చిన తర్వాత ఆనాడు వారు ఉన్నటువంటి స్వతంత్ర పార్టీలో, ఆ తర్వాత జనతా పార్టీలో ఉండగా చౌదరి చరణ్ సింగ్ గారితో కొంత అనుబంధం ఏర్పడటం, ఆయన రాసినటువంటి ఎకనామిక్ నైట్ మేర్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పుస్తకం, అందులో ఆయన భారతదేశంలో 6 కాలం కష్టించి పనిచేసేటటువంటి రైతాంగం ఉన్నారు, చాలా సారవంతమైన భూములు ఉన్నాయి, అపారమైన జలవనరులు ఉన్నాయి, అయినప్పటికీ ఎందుకు మన దేశం తగినంతగా అభివృద్ధి చెందటం లేదు, ప్రత్యేకంగా మహాత్మా గాంధీ గారు చూపినటువంటి బాటని విస్మరించి జవహర్లాల్ నెహ్రూ గారు వేరే దిశగా ఆయన ప్రయత్నం చేయటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులోనైనా భారతదేశం ప్రతిమా దేశాలతో సమానంగా అభివృద్ధి చెందాలి, అందరికీ ఉపాధి లభించాలి, ఆదాయాలు పెరగాలి అని అంటే మొట్టమొదటి ప్రాధాన్యం ఎక్కువ మంది ప్రజానీకం ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత చిన్న కుటీర చేతి పరిశ్రమలకి, ఎక్కువ మధ్య తరహా పరిశ్రమలకి ప్రయారిటీ ఇవ్వాలి, లాస్ట్ ప్రయారిటీ హెవీ ఇండస్ట్రీకి ఇవ్వాలి. అట్లా చేసినప్పుడే ఈ భారతదేశంలో ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో వాళ్ళు జీవించగలుగుతారు అనేటటువంటి మాట చాలా చాలా చక్కని పుస్తకం అది. కామ్రేడ్ తరిమల నాగిరెడ్డి గారు తాకట్టులో భారతదేశం పుస్తకంలో ఏ విధంగా అయితే చాలా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో, చౌదరి చరణ్ సింగ్ గారు కూడా అట్లా ఆ పుస్తకంలో ఇచ్చారు. అది చదివే అప్పటి నుంచి ఆయన పట్ల కూడా ఎంతో గాఢమైనటువంటి అభిమానం ఏర్పడతాం. దాని మూలనే 1983లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక తుఫాను వల్లనే ఆయన ప్రచారము యాత్ర సాగుతూ ఉన్నప్పటికీ కూడా నన్ను కూడా తెలుగుదేశంలోకి చేరాలి అని చెప్పి యువకులు అనేక మంది కోరినా అప్పటికి ఇంకా చరణ్ సింగ్ గారు జీవించి ఉన్నాడు, చివరి దశలో ఉన్నాడు ఆయన. ఆ పార్టీని వదిలి వెళ్ళటం ఇష్టం లేకే లోక్దల్గానే పోటీ చేయటం, నా మధ్యన తెలుగుదేశం క్యాండిడేట్ కాకాని రామ్మోహన్ రావు గారి మధ్యన ఓట్లు చేరటం వలన కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేమో కుల్సి పెదరెడ్డి గారికి గెలిచాడు. అట్లా జరిగిన తర్వాత
గౌతు లచ్చన్న గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఎన్టీ రామారావు గారిని కలిసి తెలుగుదేశంలో చేరటం, 2 పర్యాయాలు అన్నగారి ఆశీస్సులతో విజయవాడ పార్లమెంటు లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచి పార్లమెంట్లో మొట్టమొదటిసారి చీఫ్ విప్గా, రెండవసారి ఉపనాయకుడిగా, పార్టీలో చీలిక తర్వాత పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పార్లమెంట్లో ప్రజా సమస్యల్ని చాలా పటిష్టంగా వినిపించాం. ఎన్నో వందల ప్రశ్నలు వేశాం, ఎన్నో వందల సార్లు మాట్లాడాను. అట్లాగే పత్రికలకి ఈనాడులో ప్రధానంగా కొన్ని వ్యాసాలు, చాలా పెద్ద ఎత్తున వ్యాసాలు వ్రాశాను. అట్లాగే పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఉపన్యాసాలని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి 8వ లోక్సభలో మాట్లాడిన వాటిని ప్రజల ఎదురు తెన్నులు, పాలకుల తీరు తెన్నులు అనే పుస్తకం రూపంలో వేశాము. 10వ లోక్సభలో సభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన ప్రసంగాల్ని రైతు వాణి అనే పుస్తకం పేరు మీదుగా వేశాము. అట్లాగే ఈనాడులో రాసినటువంటి ఆర్టికల్స్ని దేశం కోసం రైతు, రైతు కోసం ఎవరు అనేటటువంటి పుస్తకం వేశాము. అట్లా కృషి చేసుకుంటా ఆ రంగా గారు, చౌదరి చరణ్ సింగ్ గారు, వారు పూర్తితో నేను చేయగలిగింది చేస్తూ వచ్చాను. తర్వాత మైలవరం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమన్నారు, చేశాను. గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో చాలా కాలంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నటువంటి, కోరుకున్నటువంటి అభివృద్ధి పనులను చేయించగలిగాననేటటువంటి సంతృప్తి ఉంది. అదే సమయంలో 2004 దగ్గరికి వచ్చేటప్పటికీ ఆనాడు కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయటం, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు అయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేటటువంటి దాంట్లో ఎప్పుడు కూడా స్పష్టత లేదు. ఢిల్లీలో హైకమాండ్ ఎవరి పేరు సూచించితే వాళ్ళే ఇక్కడ ముఖ్యమంత్రి. కానీ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మూలన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అతని యొక్క పర్సనాలిటీకి చాలా విలువ పెరిగి కాంగ్రెస్ గెలిస్తే అతను ముఖ్యమంత్రి అవుతాడు అనేటటువంటిది ఎలక్షన్కి ముందే వచ్చేసేయటము. దాని వలన కొన్ని సామాజిక వర్గాలలో, అట్లాగే కొన్ని మతాలని ఫాలో అయ్యేటటువంటి వారిలో, కొన్ని బలహీన వర్గాలలో కొన్ని బలంగా మార్పులు చోటు చేసుకోవటం వలన నేను ఓటమి పాలయ్యాను. దానికి తోడు నేను ఓటమి పాలైన తర్వాత 15 రోజులకి చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. నేను ముందు నుంచి నేను క్రితం గారి మీద పోటీ చేసినప్పుడు గెలుస్తానని వేయలా. అట్లాగే 1977లో మా మాగంటి వెంకటరెడ్డి గారి మీద బందర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు నేను గెలుస్తానని వేయలేదండి. ఇప్పుడు 10 సార్లు పోటీ చేస్తే 4 సార్లే గెలిచాను. కానీ ఈ పర్యాయం మైలవరంలో ఓడిపోయిన దానికి చాలా ఎక్కువ బాధ కలిగింది. ఎన్నో మంచి పనులు చేసి నిస్వార్థంగా నా రాజకీయ జీవితంలో 30 ఏళ్ళకి ఏనాడు కూడా మనం ఒకళ్ళతో వేలెత్తి చూపించుకునే ఆస్కారం లేకుండా నడిచినప్పటికీ కూడా మరి మీరు నా పేరు 5వ లిస్టులో అనౌన్స్ చేశారు. అంతకుముందు ఫస్ట్ లిస్టులో మరి అవినీతి పరులు, మరి క్యారెక్టర్ లేని వాళ్ళకి మీరు ఫస్ట్ లిస్టులో ఇచ్చి నా పేరు 5వ లిస్టులో అనౌన్స్ చేశారు. ఇది నాకు మరింత ఎక్కువ బాధ కలిగింది. అయినప్పటికీ కూడా ఒక 5 సంవత్సరాలు నాకు ఇష్టమైనటువంటి వ్యవసాయ రంగానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అని చెప్పి షేకండ్ ఇచ్చి వచ్చేసి ఆ తర్వాత ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మనబోటి వాళ్ళకి స్థానం లేదు అనే భావనకు వచ్చి అప్పుడు నాకు నా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వాళ్ళంతటి వాళ్ళుగా ఎన్నో వందల మంది నాకు సహకారం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి హరిజన కుటుంబాల దగ్గర నుంచి కాస్త వ్యాపారుల వరకు కూడా ఎంతోమంది సహకారం ఇవ్వబట్టే నేను తాతగారు ఇచ్చిన దాంట్లో సగం పోయినా సగం మిగిలి గౌరవప్రదంగా నేను నా కుటుంబ సభ్యులు జీవించగలిగినటువంటి అవకాశం లభించింది అనేటటువంటి ఒక వాస్తవం నాకు ఎప్పుడూ వెన్ను తట్టి చెబుతూ గుర్తు చేస్తూ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఏ కారణాల వలన నేను క్రియాశీలక రాజకీయాల నుంచి విరమించుతున్నాను అనేటటువంటి విషయం లేఖలు రాసి తెలియపరచడం జరిగింది. అది బ్యాక్గ్రౌండ్. స్వచ్ఛవంతమైనటువంటి రాజకీయాల నుంచి కాస్ట్లీ రాజకీయాల 2 తరాలని చూశారు సోమనాథేశ్వరరావు గారు. మీరు ఎలా అనిపిస్తుంటుంది? ఇంతకుముందు మీరు చేసినటువంటి పనులను చూసి ఓట్లు అడిగేవారు, ఓట్లు వేసేవారు. కానీ ఇప్పుడు ఎవరు ఎంత ఇస్తే ఎవరికి ఓటు వేస్తారో, ఎవరికి ఓటు వేద్దాం అనేటువంటి దుర్భర స్థితికి చేరుకున్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎలా అనిపిస్తుంది సోమనాథేశ్వరరావు గారు ఈ పరిణామాలంతా చూస్తున్నప్పుడు? మీకు చాలా బాధేస్తుందండి. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటికీ డబ్బుకి ప్రాధాన్యత లేదు. చాలా తక్కువ మొత్తంలోనే ఖర్చు అయ్యేది. పెద్దగా
అభ్యర్థి దగ్గర నుంచి ఆశించేవాళ్ళు కాదు. రెండోది, గ్రామాల నుంచి నా అనుభవం, గ్రామాల నుంచి గ్రామం అందరికీ ఉపయోగపడే పనులు, రోడ్డు, స్కూలు, హాస్పిటల్లో, కాలువ, మురుగు కాలువ, ఇటువంటి సమస్యల గురించి అడుగుతూ ఉండేవాళ్ళు. ఇంట్రెస్ట్గా మేము చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత ఇది ఆ పనులు కాంట్రాక్టు ఎవరన్నా తీసుకోవాలి అనేటటువంటి ఇంట్రెస్ట్తోనే వాళ్ళే కొన్ని వర్క్స్ ప్రతిపాదించడము, అవి నాయకులు శాంక్షన్ చేయించడము, దాంట్లో కొన్ని లోపాలు ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి. కాలం మారుతూ ఉంది, మనుషులు మారుతున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాది ఇది 48 ఊళ్ళు ఉయ్యూరు నియోజకవర్గం. ఆ రోజుల్లో చాలా పర్యాయాలు ఇక్కడే మా దొడ్లోనే మీటింగ్ చేసేవాళ్ళం. చిన్న సమస్య అయితే ఊరుకోకుండా రమ్మనేవాళ్ళం. అదే కాస్త పెద్ద సమస్య ఎక్కువ మందితో సంప్రదించాల్సిందైతే ఊరుకో 2-3 వస్తూ ఉండేవాళ్ళు. అట్లా నెలకి 2 నెలలకి సమావేశాలు జరుపుతూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఆ ధోరణి పోయింది. మొక్కుబడిగా నియోజకవర్గ సమావేశాలను వేస్తమే కానీ దాంట్లో డీటెయిల్గా ఏ ఊళ్ళో ఏంటి, మనం ఏం చేద్దాము, ఎక్కడ సమస్యలు ఏంటి అనేది తెలుసుకుని చేయాలనేటటువంటిది అభిప్రాయాలు చాలా వరకు తగ్గిపోయి, దాని తోడు ఓటర్లలో కూడా అభిప్రాయాల్లో మార్పు వచ్చింది. వాళ్ళు డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. దాంతో నుంచున్న అభ్యర్థులు ఇష్టం ఉండాలేకపోయినా ఖర్చు పెట్టక తప్పట్లేదు. ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి గెలవాలంటే మళ్ళీ ఎట్టాగు అనే ఉద్దేశంతో వీళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఇది ఒక ప్రహసనం జరిగిపోతూ ఉంది. దానికి మించిన బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, వెనక శాసనసభలు ఉన్నాయంటే ఆ రోజుల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, గౌతు లచ్చన్న గారు కానీ, సిహెచ్ రాజేశ్వరరావు గారు కానీ, జైపాల్ రెడ్డి కానీ మాబోటాలో మాట్లాడుతూ ఉంటే చాలా హుందాగా సబ్జెక్టు ఒక పరిమితులు దాటకుండా, విమర్శ ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా పరుషమైన పదజాలం వాడకుండా సబ్జెక్టుకి ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడేవాళ్ళం. ట్రెజరీ బెంచెస్ ముఖ్యమంత్రితో సహా ఏం చెబుతారో సావధానంగా వినాలని చెప్పి హౌస్లో ఉండి వినేవాళ్ళు వాళ్ళు. ఇవాళ అసలు శాసనసభల్లో చూస్తూ ఉంటే ఈ శాసనసభ యొక్క గౌరవం పూర్తిగా మంట కలిసిపోతుంది. మరీ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ నిర్వహణ తెన్నులు చూస్తూ ఉంటే అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి శాసనసభ స్పీకర్ గారు అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు, అనుచితమైనటువంటి పదజాలం వాడుతున్నాడు సభలో కానీ వెలుపల కానీ. అట్లాగే ఒక మాజీ ముఖ్యమంత్రికి, దాదాపు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఏకవచన సంబోధనలు, దానికి తోడు చాలా దౌర్భాగ్యంగా పరుష పదజాలం ఉపయోగించి బాధ్యత కలిగిన మంత్రులు కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు చట్టసభల మీద గౌరవం పోతూ ఉంది. అసలు ప్రజాస్వామ్యం కూడా ఇది ఎటు వెళ్తూ ఉంది అనేటటువంటి ఆవేదన కలుగుతూ ఉంది విజయ్ గారు. అది కల్మషానికి దూరంగా ఉన్న రాజకీయాల నుంచి శోభనాచరావు గారు కలుషితమైన రాజకీయాలని చూస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా దాన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మనం మాట్లాడుకుంది కూడా ఇప్పటి నుంచి. నాయకులు తింటున్నారు కాబట్టే మేము ఓట్లు అమ్ముకుంటున్నాం, బేరసారాలు ఆడుతున్నాం అనేటువంటి ఒక ప్రతివాదన తీసుకొస్తున్నారు ఓటర్లు. ఈ మార్పుకి ప్రధాన కారణం ఎవరై ఉంటారు? అటు నాయకుల అవినీత, లేకపోతే ఎలాగా అధికారంలోకి వచ్చాక వాళ్ళు సంపాదించుకుంటారు కాబట్టి ఇప్పుడే మనం సంపాదించుకుందాం అనేటువంటి ఒక దుర్భరమైనటువంటి ఆలోచన ఓటర్లో వచ్చింది అనుకోవాలి. అసలు ఈ మార్పుకి కారణం, ఈ దుర్భరమైన మార్పు కారణం ఎక్కడ ఉంటుంది సార్? అసలు 2 చోట్ల తప్పు ఉంది. ఓటర్లలోనూ మనకి ఈ వ్యక్తి కష్టపడి పనిచేసేవాడు, నిస్వార్థంగా చేశాడు కాబట్టి మనం అతనికి అండదండలుగా నిలవాలి అనే ఆలోచన బాగా తగ్గిపోయింది. వెనకటి రోజుల్లో నేననే కాదు, ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీతో సహా ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు సరేననుకోండి, ఇప్పుడు మా పాటూరు రామయ్య గారు అని చెప్పి సిపిఎం పార్టీ ఆయన ఇవాళ కూడా వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా హరిజన ఎమ్మెల్యేలతో సహా చాలామంది కూలి పనులకు వెళ్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు ఖమ్మం జిల్లాలోనూ అక్కడ వింటాం, పేపర్లో చదువుతూ ఉంటాం. ఇవాళ పరిస్థితులు లేవు. ఇవాళ ఎమ్మెల్యే కాదు, ఒక వేరే చిన్న స్థాయిలో ఉన్నప్పుడే అసలు మన ఊహకు అందట్లేదు అనుకోండి. యథా రాజా తదా ప్రజ అంటారు. నాయకులు ఎప్పుడైతే వాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు, వెనకటి కన్నా ఇప్పుడు సమాచారం తొందరగా తెలుస్తూ ఉంది.
గ్రహింపు పెరిగింది. ఈ పని ఈ ఎమ్మెల్యే గారు, ఈ ఎంపీ గారు, ఈ మినిస్టర్ గారు ఎందుకు చేస్తున్నాడు, అది ఎవరు చేయమంటే చేస్తున్నాడు, దాని వెనకాల కథ ఏంటి, ఎంతవరకు దాంట్లో చేతులు మారి అవన్నీ తెలుస్తున్నాయి. అవన్నీ తెలిసినప్పుడు సరే మనకెందుకు ఎవరు ఒకసారిగా 5 ఏళ్ళకి ఒకసారిగా తీసుకుందాం అనే ధోరణి వాళ్ళలోనూ వచ్చింది. ఇది చాలా అవాంఛనీయమైన పరిణామం, కానీ మన చేతుల్లో లేదు ఆపటం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్తున్నాం, ఆయన ఏనాడు వీడు కోటీశ్వరుడు, ఇతను డబ్బుండాడు, ఇతను రాజు అని చెప్పి కాదు. ఆ రోజుల్లో అశోక్ గజపతి రాజుకి టికెట్ ఇచ్చారంటే అతని క్యారెక్టర్ని చూసి ఇచ్చాడు ఆయన. వాళ్ళ కుటుంబం చేసిన, వాళ్ళ నాన్నగారు పివిజి రాజు గారు చేసినటువంటి త్యాగాన్ని దృష్టిలో పెట్టుకుని చేశాడు. కానీ అదే సమయంలో రాజ్యసభకి ప్రొఫెసర్ లక్ష్మణ, అట్లాగే రొమండ్ల రామచంద్రయ్య, వాళ్ళందరూ అసలు ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని వాళ్ళు, కానీ పార్టీకి లాయల్టీ ఉంది, వీళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఆ వర్గానికి న్యాయం చేసినట్టు అవుతుంది, ఆ హ్యాండ్లూమ్ వేవర్స్కి అని అట్లా ఆలోచన చేసి, అట్లాగే లంబాడాలు నాయక్ గారు ఒక ఆయన ఉండేవాడు, ఖమ్మం జిల్లా అనుకుంటాను, అట్లా. కానీ తర్వాత ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి ఎవరు కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇవ్వగలిగితే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అయింది. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు. దానివల్ల క్యాడర్లో ఏమొస్తుందంటే, అక్కడ ఎక్కడ నష్టం జరుగుతుందంటే, ఆ ఇతర పార్టీల్లోంచి అడ్డగోలుగా తీసుకుంటాం ఒకటి, 2 బాగా డబ్బున్న వాళ్ళకే టిక్కెట్లు ఇచ్చి ప్రాధాన్యత ఇవ్వటం 2. దాని మూలన క్యాడర్లో ఎట్లా వస్తుందంటే, లేదా మిడిల్ లెవెల్లో పనిచేయాల్సిన కార్యకర్తల్లో కూడా మనం పనిచేసిన చివరికి ఆ టైం వచ్చేటప్పటికి మనకి గుర్తింపు ఉంటుందని ఎక్కడ ఉంది. ఎవడో బాగా డబ్బున్నాడు వస్తాడు, వాడికే ఇస్తారు. ఇంకా మనం ఎందుకు ఇప్పటి నుంచి ఊరికి శ్రమపడి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇల్లు గొల్లు ఎందుకు చేసుకోవాలి అనే భావంలోకి వస్తున్నారు సుమా. అర్థమైందా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టైం నుంచి వాళ్ళ బాబాయ్ శివారెడ్డి గారు మర్డర్ అయ్యాడు. రామసుబ్బారెడ్డి ఫ్యామిలీ ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఫ్యాక్షన్ పాలిటిక్స్లో చాలా బలయ్యారు. మరి వాళ్ళకి డెడ్ ఎగనిస్ట్గా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకోవటమే కాకుండా ఆయనకు మళ్ళీ మంత్రి పదవి కూడా ఇచ్చిన తర్వాత రామసుబ్బారెడ్డి గారు మనసులో సరిపెట్టుకున్న ఆయన వెనకమాలు ఉన్నటువంటి క్యాడర్ ఎట్లా సరిపెట్టుకుంటారు? ఊళ్ళలో తగదాలు పడి కొట్లాటలో కర్రలు పెట్టి కొట్టుకుని, కత్తులు పెట్టి పొడుచుకుని, గొడ్డలు పెట్టి నరుక్కున్నాళ్ళు ఎట్లా ఇదవుతారు? అందువల్లనే అతను వెళ్ళిపోయాడు. అట్లాగే ఎన్నో పర్యాయాలు మరి రాజశేఖర రెడ్డి గారి స్వగ్రామం ఆ పులివెందుల నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాను, నిలబడి ఓడిపోతానని తెలిసినా కానీ నుంచున్నటువంటి సతీష్ రెడ్డి, ఆ సతీష్ రెడ్డి కూడా వాళ్ళ నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయే పరిస్థితులు జరుగుతున్నాయి. అది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా. తన యొక్క ఆలోచన సరళిలో మార్పు చేసుకుంటేనే పార్టీలో మళ్ళీ పునరుజ్జీవం జరుగుతుంది, తిరిగి అతను అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందేమో. కానీ ఆ దిశగా అతను ఆలోచన చేస్తూ ఉన్నట్టు నాకు అనిపించట్లా. ఒకటి. రెండోది, ప్రజా సమస్యల మీద కూడా సరైనటువంటి కృషి జరగట్లా. ఇప్పుడు కిందటి పర్యాయం ఆయన స్పెషల్ కేటగిరీ స్టేటస్కి గట్టిగా పట్టాల్సి కేంద్ర ప్రభుత్వం అబద్ధం చెప్పింది, 14th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దండి, అందువలన మేము ఇవ్వట్లేదు అని అన్నారు. అది వాస్తవం కాదు అని చెప్పి చైర్మన్గా చేసిన ఆయనే చెప్పాడు, వైవి రెడ్డి గారు చెప్పాడు, ఇంకా ఇతర మెంబర్స్ చెప్పారు అది అబద్ధం అని. అట్లున్నప్పుడు గట్టిగా పట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏముంది, మీకు ఇస్తే ఇతర రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సి వస్తుంది అన్నారు. తప్పేంటి? స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయితే వాటికి ఒరిస్సా రాష్ట్రంలో దాదాపు సగం పైన జిల్లాల్లో గిరిజనులు ఎక్కువ ఉండారే, అక్కడ మావోయిస్ట్ యాక్టివిటీలు ఉండేవి. బీహార్లో లక్షలాది మంది ఇతర రాష్ట్రాల్లో బ్రతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారే. కాబట్టి ఉత్తరాఖండ్ కానీ, జార్ఖండ్ కానీ, ఒరిస్సా కానీ, బీహార్ కానీ, ఆ 4 రాష్ట్రాలకు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తేనే అవి తొందరగా అభివృద్ధి అవుతాయి. ఆ గిరిజనులు, ఆ ఎస్సీలు, ఆ బలహీన వర్గాల వాళ్ళను కూడా కలుపుకొని గట్టిగా పోరాటం చేయాల్సింది పోయి స్పెషల్ ప్యాకేజీ ఒప్పుకొని ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి రివర్స్ అయ్యి మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఆ ప్రధానమంత్రి బోర్డుని పట్టుకుని ప్రతి మీటింగ్లోనూ రోజు ఆయన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని చేసి వాళ్ళేమో ప్రజా సమస్యలు, వాళ్ళు 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి నల్ల చట్టాలు పెడితే, మరి ఎలక్ట్రిసిటీ బిల్లు 2020 పెడితే దానికి పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి ఏమో మీటర్ల వ్యవసాయ పంప్ సెట్ల దగ్గర మీటర్లు పెడుతున్నాం అని అంటే మీటర్లు పెట్టదు అంటున్నాడు. కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు 2020 తప్పు, అది ఉపసంహరించాలి అని అంటలా.
3 నల్ల వ్యవసాయ చట్టాలని ఉపసంహరించుకోవాలి, రద్దు చేయాలి అని అంటలేదు. సార్, ఈ వ్యవసాయ ఈ మోటార్లకు పెట్టడం సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో 2 పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి సోమనాథరావు గారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నినదిస్తూ ఉంటే, దీనికి ఈ బిల్లుకి ఆ మోటార్లు బిగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సమ్మతం తెలిపినట్లయితుంది. ఈ ఇద్దరిలో ఎవరు కరెక్టు? అసలు ఆ వ్యవసాయ చట్టాల వల్ల ఈ తెలుగు రైతాంగానికి, భారతదేశ రైతాంగానికి ఎలాంటి నష్టం చేకూరుతుంది సోమనాథరావు గారు? ముందుగా వ్యవసాయ ఎలక్ట్రిసిటీ బిల్ 2020 విషయం చెప్తాను. తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి నిర్ద్వందంగా తిరస్కరించేశాడు. ఇంతవరకు పార్లమెంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ 2020 చట్టం కాకపోయినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జియో నెంబర్ 22 ఇచ్చేశాడు. అంటే దాదాపుగా 18 లక్షల వ్యవసాయ పంప్ సెట్ల దగ్గర స్మార్ట్ మీటర్లు పెడతాము అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం జియో. తొలుత శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించాలని చెప్పి జియో నెంబర్ 68 ఇచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే, దాదాపు 35 సంవత్సరాల క్రితమే స్వర్గీయ డాక్టర్ కేఎల్ రావు గారు, ఆయన మన నాగార్జున సాగర్ ప్రాజెక్టే కాదు, దేశంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన రూపశిల్పి అయిన, అట్లాగే విద్యుత్ రంగానికి కూడా ఎనలేని సేవ చేశాడు. ఆ మహానుభావుడు చెప్పాడు, ఆ రోజుల్లోనే ప్రభుత్వాలు కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నారు, కాలువలు తవ్వి రైతులకి చాలా నామినల్ ఛార్జ్ నీటి తీరు వాళ్ళకి నీరు సరఫరా చేస్తున్నారు, రైతులు పంటలు పండిస్తున్నారు, దేశానికి ఆహారాన్ని సమకూరుస్తున్నారు, పరిశ్రమలకు కావాల్సినటువంటి రా మెటీరియల్ని ఉత్పత్తి చేస్తున్నారు. మరి రైతు సాగునీటి సౌకర్యం ఇవ్వటానికి కెనాల్స్ ద్వారా అవకాశం లేని చోట్ల వాళ్ళ సొంత పెట్టుబడితో వాళ్ళు బోరు తవ్వి మోటార్ పెట్టుకుంటే అటువంటి దానికి మనం ఎక్కువ రేట్లు విధించడం కరెక్ట్ కాదు. ఉచితంగా కానీ లేకపోతే చాలా తక్కువ రేటుతో కానీ వాళ్ళకి ఇవ్వాలి అని ఆనాడే చెప్పాడు ఆయన. అది దృష్టిలో పెట్టుకునే లోగడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా యూనిట్కి 16 పైసలు ఉండేది. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయింది 78లో. అప్పుడు పరిస్థితులు ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రము ఈ 16 పైసలు ఉండటం వలన చాలా చోట్ల రైతులు కట్టలేక, అప్పటికి ఇంకా పెద్దగా ఈ ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కూడా లేవు, కట్టలేక డిస్కనెక్షన్ అయిపోతూ ఉండేది. ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలోనూ కొన్ని చోట్ల ఆందోళనలు కూడా కొనసాగినాయి. అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నన్ను పి రాజగోపాల్ నాయుడు గారు అని చిత్తూరు ఎంపీ చేశాడు. ఇప్పుడు గల్లా జయదేవ్ వాళ్ళ తాతగారు, పాలబాయి గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లీడరు, సీనియర్ అసెంబ్లీ మెంబరు, మమ్మల్ని ముగ్గురిని కమిటీ వేశారు. ఏమని, ఫ్లాట్ టారిఫ్ పెట్టొచ్చా, అంటే హార్స్ పవర్కి ఇంత, లేకపోతే యూనిట్ రేట్కి ఎట్లా ఉండాలి అనే విషయం గురించి మీరు చూసి ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని ఒక రిపోర్ట్ ఇవ్వమంటే, అప్పుడు మేము ముగ్గురం కూడా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఆ 2 చోట్లకి వెళ్ళి చూసొచ్చి ఫ్లాట్ టారిఫ్ మంచిదే, ఆ విధంగా చేయొచ్చు, ఒకవేళ మీటర్ టారిఫే ఇవ్వాలనుకుంటే 12 పైసలకు మించి విధించడం కరెక్ట్ కాదని చెప్పి మేము రికమెండేషన్ చేసాం. గవర్నమెంట్ ఇంతలోకి మళ్ళీ ఆయన మారటము, అంజీ గారు రావటము, అంజీ గారి తర్వాత మళ్ళీ విజయభాస్కర్, భవన వెంకటరామరెడ్డి, తర్వాత విజయభాస్కర్, ఇట్లా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినాయి. అల్టిమేట్గా మన అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత 50 రూపాయలకి హార్స్ పవర్ కరెంటు, అది ఎంతో ఉపయోగపడింది రైతులకి. ప్రత్యేకించి తెలంగాణ జిల్లాల్లో కానీ రాయలసీమ జిల్లాలో కానీ ఈ గోదావరి, కృష్ణ, ఈ పెన్నా, ఈ నదుల అవకాశం లేనటువంటి చోట్ల బ్రహ్మాండంగా రైతులు లక్షలాది బోర్లు వేసుకుని మోటార్లు పెట్టుకుని వ్యవసాయం బాగా అభివృద్ధి అయింది. అదట్లా జరుగుతూ ఉండగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏమైందంటే, అప్పుడు ఈ IMF నుంచి మనకి కొన్ని సంస్కరణలు అమలు చేస్తే మేము లోన్ ఇస్తామని చెప్పి, అప్పుడు స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్ అంటారు, దాని కింద కొంత ఆర్థిక సహాయం వాళ్ళు చేశారు. ఆ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీలో సంస్కరణలో భాగంగా అప్పట్లో ఈ ఫర్దర్గా ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషను, ఇంకా సామర్థ్యత పెంచడానికి ఇన్వెస్ట్మెంట్ చేశారు. అదే సమయంలో వాళ్ళ సూచన ప్రకారంగా మళ్ళీ పెంచడం జరిగింది. దానిపైన ఇక్కడ ప్రతిపక్షాలు, మెయిన్గా కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాయి. బషీర్బాగ్లో ఒక కాల్పులు జరగటం, 4 రైతులు చచ్చిపోవడం అది జరిగింది కదా. ఆ తర్వాత
ఎలక్షన్ జరగటము, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఆ పోరాటం సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఉచిత విద్యుత్ ఇస్తాము అని అతను వాగ్దానం చేశాడు. దాని ప్రకారంగా తొలి సంతకం దాని మీదే చేశాడు అతను. అది అట్లా జరిగిపోతూ వచ్చింది. అదే మళ్ళీ కంటిన్యూ అవుతూ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా అదే కంటిన్యూ చేశారు. ఇప్పుడు అట్లాగే 9 గంటల కరెంట్ ఇవ్వటం ఇదంతా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి బదులు ఈయన ఏం చేశాడంటే కేంద్రంలో ఎలక్ట్రిసిటీ బిల్లు 2020 పెట్టారు. నిర్మలా సీతారామన్ ఏముందంటే ఈ కోవిడ్ మూలాన రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదాయాలు తగ్గినాయి. ఆదాయాలు తగ్గితే న్యాయంగా సెంట్రల్ గవర్నమెంటే భర్తీ చేయాలి. జిఎస్టీ బకాయిలు కూడా సాంతం ఇవ్వలేదు. జిఎస్టీలు రాష్ట్రాలకు రావాల్సిన షేర్ కూడా సరిగ్గా ఇవ్వకుండా ఏం చేశారు, మీరు సంస్కరణలు అమలు చేస్తే ఇంకా మీ రాష్ట్ర ఎఫ్ఆర్ఎంబి లిమిట్లో ఇంకో 2% అదనంగా మీరు తీసుకుంటానికి అవకాశం ఇస్తాము. అందులో ఒక 0.5% ఎలక్ట్రిసిటీ రంగంలో రిఫార్మ్స్ తీసుకురావాలి. ఒక 0.5% ఒకే దేశం ఒకే రేషన్ కార్డు 0.5%. అట్లాగే మున్సిపాలిటీస్లోనూ పంచాయతీల్లోనూ స్థానిక పన్నులు పెంచితే అదొక 0.5%. అట్లాగే సులభతర వాణిజ్యం చేసేటట్టయితే దానికి తగిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే ఇంకో 0.5% ఇస్తామన్నారు. ఈ రకంగా చూసినప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు ఎల్సిటీ బిల్లు 2020 చట్టం కాకముందే ఇక్కడ జీవో ఇచ్చేశాడు ఆయన. అది వచ్చేది సుమారుగా 1500-2000 కోట్ల లోపలే. కానీ మొత్తం 18 లక్షల వ్యవసాయ పంప్ సెట్ల దగ్గర స్మార్ట్ మీటర్లు పెట్టాలి అంటే దాదాపు అదొక 1800 కోట్ల పైన అదే అవుతుంది. అతనికి కూడా నా రీడింగ్ ఏంటంటే తెలియక కాదు, తెలిసే క్రమేపీ ఈ ఉచిత విద్యుత్కి మంగళం పాడే అవకాశం ఉన్నప్పటికీ కూడా అతను దీనికి ఎస్ అని చెప్పి జీవో ఇచ్చాడు. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్మెన్స్ వాళ్ళతో రైతుల దగ్గరికి బాగా ఒత్తిళ్ళు పెడతా సంతకాలు పెట్టేసుకుని ఆమోదం తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేము దీని మీద 3 నల్ల వ్యవసాయ చట్టాల మీద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు వెళ్ళొచ్చాం. నేను ఇతర రైతు సంఘాల నాయకులు అందరం వెళ్ళొచ్చాం. అట్లాగే మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు 6 జిల్లాలు కూడా వెళ్ళొచ్చాం. ఇప్పుడు ఇందులో ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు, ఈ నగదు బదిలీ దీనికి సంబంధించి ఏంటి విషయము, ఎలక్ట్రిసిటీ బిల్ 2020లో ఏముందంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు నేరుగా కానీ లేకపోతే ఎవరికైనా సబ్సిడీ ఇస్తూ ఉంటే ఆ సబ్సిడీ మొత్తాన్ని మళ్ళీ ఏ వర్గాలకైతే ఇస్తున్నారో, అంటే ఉదాహరణకి రైతులు, అట్లాగే గృహ విద్యుత్ వినియోగదారుల్లో చిన్న వాళ్ళు ఉంటారు కదా, ఒక 100 యూనిట్లో ఎంతో లోపల తక్కువ రేటు ఉంటుంది, మా వాళ్ళకి ఎక్కువ రేటు ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకి ఇచ్చే సబ్సిడీని మీరు వాళ్ళకి పంపి వాళ్ళు డిస్కౌంట్ కట్టాలి అన్నారు. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. ఇప్పుడు ఎందుకు పెట్టారంటే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టించాలి. దాని వెనకమాల ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ బిల్ 2020లో ఒకటి డిస్కామ్స్ని, డిస్ట్రిబ్యూటరీ కంపెనీస్, సదరన్ డిస్కామ్ అని, సెంట్రల్ డిస్కామ్ అని, ఈస్టర్న్ డిస్కామ్ అని ఉండేవి కదా, వీటిని ప్రైవేటైజ్ చేయాలి. క్రమేపీ క్రాస్ సబ్సిడీ అంటారు. క్రాస్ సబ్సిడీ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు రైతులకు ఉచిత విద్యుత్తు, ఆ గృహ వినియోగదారులకు తక్కువ రేటుతో కరెంట్ ఇవ్వటము, దీనికి రాష్ట్ర డిస్కామ్స్ మీద కొంత బడ్డీని పడుతుందిగా. 8,400 కోట్లు మన రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సుమారుగా 8,400 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నట్టు ప్రభుత్వం. ఈ 8,400 కోట్లని ఎట్టా భర్తీ చేస్తారు? ఈ డొమెస్టిక్ కన్స్యూమర్స్లో ఎక్కువ వాడుకునే వాళ్ళకి, అట్లాగే షాపులు ఉంటాయి కదా, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకి, అట్లాగే పరిశ్రమలు ఉంటాయి కదా, వాళ్ళకి ఎక్కువ రేటు పెడతారు. పెట్టవలసిన దానికన్నా కొద్దిగా ఎక్కువ రేటు వాళ్ళకే వేస్తారు. కమర్షియల్కి అండ్ దీన్ని బ్యాలెన్స్ చేస్తారు. క్రాస్ సబ్సిడీ అంటారు దాన్ని. ఓకే సార్. దీనిని క్రమేపీ తగ్గించేసేయాలి. కొంతకాలం పోయిన తర్వాత అసలు మొత్తం ఎత్తేసేసి విద్యుత్ జనరేషన్కి ఎంత అయిందో, అక్కడి నుంచి ట్రాన్స్మిషన్కి ఎంత అయిందో, డిస్ట్రిబ్యూషన్కి ఎంత అవుతుందో మొత్తం కలిపి
సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఒక నిర్ణయం చేస్తే దాని ప్రకారంగా టారిఫ్ నిర్ణయించి వసూలు చేయాలి అనేటటువంటిది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు దానితో పాటుగా ఏంటంటే ఆ చట్టంలో ఏముందంటే సోలార్ విద్యుత్, సౌర విద్యుత్ ఉత్పత్తి అయ్యే దాంట్లో సర్టెన్ పర్సంటేజ్ 35% ఎంతో కంపల్సరీగా కొనాలి డిస్కామ్స్ అని పెట్టారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే గౌతమ్ అదానీ సంస్థగా ఇవాళ భారతదేశంలో అత్యధికముగా సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నటువంటి సంస్థ అది. ఈ ఎలక్ట్రిసిటీ బిల్ 2020 అనేది కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వంలో రూపొందించినది కాదు, గౌతమ్ అదానీ ఆఫీసులో తయారైనటువంటి బిల్ అది. అర్థమైందా? అర్థమైంది సార్. దీంట్లో ఏంటంటే ప్రధానంగా డిస్కామ్స్ ఉన్నాయి. డిస్కామ్స్ ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి స్థలము ప్రభుత్వం తీసుకుని దాంట్లో ఈ సబ్స్టేషన్స్ కట్టి అట్లాగే ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి ఈ వ్యవస్థ ఉంది కదా, దీని మీద దేశం మొత్తం మీద డిస్కామ్స్ మీద కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగింది వేరు వేరు రాష్ట్రాల్లో. ఇప్పుడు వీటిని ప్రైవేట్ సంస్థలకి కారు చౌకగా కట్టబెట్టడం ఇప్పుడున్న విలువ. ఇప్పుడు సపోజ్ ఇవాళ నేను ఈ బిల్డింగ్ కట్టాలనుకోండి, ఈ బిల్డింగ్ కట్టాలంటే ఇవాళ చాలా అవుతుంది, కానీ ఆ రోజుల్లో నాకు ఎంత అయింది? ₹1,00,000 అయింది. 1970లో ₹1,00,000 అయింది. సిమెంట్ ₹8.80, ఇనుము ₹1,200. అర్థమైందా? ఇప్పుడు ఈ ఆస్తులు లెక్కేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే దానికి మళ్ళీ డిప్రిషియేషను, అరుగుదల ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అనమాట, దాని లైఫ్ తగ్గుతూ ఉంటుంది కదా, కాబట్టి తగ్గిపోవాలి. అప్పుడేమవుతుంది మీకు డిస్కామ్స్ లక్షల కోట్ల రూపాయలు యాక్చువల్ విలువ ఉన్నప్పటికీ కూడా ఆ ఫార్ములా ఫాలో అయినప్పుడు చాలా తక్కువ రేటు పడుతుంది. ఆ తక్కువ రేటుకి వాళ్ళకి అమ్మేయటం, భూమి మీద హక్కు ఉండదు, దానికి నామినల్గా రెంట్ ఇవ్వాలంట. అట్లాగే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే డిస్కామ్స్ ఒక ప్రైవేట్ పవర్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఆ పీపీఏలో ఎక్కువ ధర ఉందనుకో, ఆ ఎక్కువ ధరతో ఉంటే అటువంటి వాటి విషయంలో ఏం చేయాలి అంట, ప్రభుత్వం అది కంటిన్యూ చేస్తా, ఆ పీపీఏ కంటిన్యూ చేస్తా, ఈ తీసుకున్న వాడికి తక్కువ రేటుకి ఇవ్వాలంట. అంటే చాలా అసంబద్ధంగా కేవలం ఆ ప్రైవేట్ సంస్థలకి లాభం చేకూర్చేటటువంటి ఉద్దేశంతో చేశారు ఇది ఎలక్ట్రిసిటీ బిల్లుకు సంబంధించి. దాని మూలనే ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులు ఉత్తరప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, యోగి ఆదిత్యనాథ్ దాస్ గవర్నమెంట్, అక్కడ విద్యుత్ ఉద్యోగులు రైతులు పోరాటం చేస్తే పూర్వాంచల్ అనేటటువంటి డిస్కామ్ని ప్రైవేటీకరించేదాన్ని డ్రాప్ చేసుకుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని ఈ విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఉద్యమం చేశారు. వాళ్ళు స్ట్రైక్ చేయటము, వాళ్ళ పద్ధతులు ఉంటాయి కదా, చేసే చివరికి చెయ్యము అని చెప్పారు. అయితే ఇంకా ఈ మీటర్లు బిగించడం అనేది ఆగల. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఎలక్ట్రిసిటీ బిల్లు ఎలక్ట్రిసిటీ విషయంలో ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు మన రైతులే కాదు, గృహ వినియోగదారులు ఉన్నారు, పరిశ్రమలు ఉన్నాయి కదా, మొత్తం 25 కోట్ల వినియోగదారుల కనెక్షన్లు ఉన్నాయి. 25 కోట్ల వినియోగదారుల కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయానికి మాకు మీటర్లు లేవు, కానీ తచ్చిమా వాళ్ళందరికీ మీటర్లు ఉన్నాయిగా. ఉన్నాయి సార్, అవును, మీటర్లు పనిచేస్తున్నాయి కదా. కానీ ఇప్పుడు ఈ మీటర్లన్నీ తీసేసి ఏం చేయబోతున్నారో తెలుసా? ప్రీపెయిడ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్. ప్రీపెయిడ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్. మీకు ప్రీపెయిడ్ సెల్ ఫోన్ ఎట్లాగో ప్యాకేజీ దానికి అంతే, ముందుగానే కట్టేయాలి. అంటే ఇంతకు ముందు మనం వాడుకున్న దానికి కట్టేవాళ్ళు, ఇప్పుడు మనం డబ్బులు చెల్లించి కరెక్ట్. అంటే ఎందుకు పెట్టారు ఇది? ఆ పవర్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి టెన్షన్గా గ్యారంటీగా మీకు ఈ డబ్బు పడిపోతుంది అని వాళ్ళకి భరోసా కల్పించడానికి. అర్థమైందా? మరి అదే భరోసా రైతులకి ఎంఎస్పీ విషయంలో చూపట్లేదే ప్రభుత్వం? చూపట్లేదు, అవును. ఆ 25 కోట్ల ఒక్కొక్క స్మార్ట్ మీటరు 7 నుంచి 8 వేల రూపాయలు అవుతుంది. అది వినియోగదారుల మీద పడుతుందా సార్ భారం? చెప్తాను. ఇది కట్టకపోతే
అతను ఇక్కడికి వచ్చి డిస్కనెక్ట్ చేయవలసింలా డిస్కామ్లోనే ఆటోమేటిక్గా కట్టి ఇప్పుడు మనకి సెల్ ఫోన్ అంతేగా మనకి ముందుగా మెసేజ్ ఇస్తారు మీకు టైం అయిపోతుంది రీఛార్జ్ చేసుకోండి అని. రీఛార్జ్ చేసుకుంటే కంటిన్యూ అవుతుంది, లేకపోతే కనెక్షన్ ఆఫ్. సేమ్ ఎలక్ట్రిసిటీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ 25 కోట్ల ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లని తయారు చేయటానికి ముఖేష్ అంబానీ కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు స్పీడ్గా ముందుకెళ్ళిపోతున్నారు. అర్థమైందా? అవును సార్. అంటే ఇవాళ ఆల్రెడీ మీటర్లు ఉండా ఆ మీటర్లు తీసేసి కొత్త మీటర్లు పెట్టాలనే ఆలోచన ఎవరికి ఉపయోగపడుతుంది? వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదానీలకు మళ్ళీ అంబానీలకు మాత్రం ఉపయోగపడుతుంది. ఎస్, మన వినియోగదారులకి సామాన్య ప్రజలకి ఏమీ ఉపయోగం లేదు. గౌతమ్ అదానీకి ముఖేష్ అంబానీకి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయం అది. ఇప్పుడు ఇందులో ఏమవుతుంది? తెలుగుదేశం మా చంద్రబాబు నాయుడు మీటర్లు పెట్టద్దు అంటున్నాడు, బాగానే ఉంది. అసలు ఎలక్ట్రిసిటీ బిల్లు 2020 స్టడీ చేసి ఇది తప్పు ఉంది, ఇందులో ఈ లోపం ఉంది కాబట్టి ఇది ఉపసంహరించుకోవాలి అని చెప్పి మాట్లాడాలి కదా, మాట్లాడతల్లా. నెంబర్ 1 అది. ఇక 3 వ్యవసాయ బిల్లులకు సంబంధించి విషయంలోకి వస్తే ఇవాళ ఏమవుతుందంటే ఇప్పటికే వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో ఉంది. దాదాపు ప్రతి గంటకి 2000 మంది వ్యవసాయం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళు సర్వే చేస్తే దాదాపు సగం మంది రైతులు మాకు ఇతరత్ర అవకాశం లభించితే వేరే వ్యాపకంలోకి వెళ్ళిపోతాం వ్యవసాయం వదిలిపెట్టి అని చెప్తున్నారు. 3,60,000 మంది ఇప్పటికి ఆత్మహత్యలు చేసుకున్నారు. సన్నకారు చిన్న రైతుల్లో సగం మందికే బ్యాంకుల లోన్లు వస్తున్నాయి. కౌలు రైతుల్లో 195 మంది ₹2 వడ్డీలకి ₹3 వడ్డీలకో ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరే డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఒకవైపు ధరలు సరిగ్గా గిట్టుబాట్లు ధరలేక, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సరైనటువంటి సహాయము అందక, పంటల బీమా సరైనటువంటి పథకం లేక వ్యవసాయంలో రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానిపైనే ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారిని ఒక కమిటీ వేసి ఈ వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి, రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఏ విధంగా నివారించాలి అంటే ఏంటి మార్గాలు చెప్పండి అన్నారు. ఆయన అన్ని రాష్ట్రాలకు తిరిగి రైతు సంఘాలతో మాట్లాడి, వినియోగదారుల సంఘాలు, మహిళా సంఘాలు అందరితోనూ మాట్లాడి ఒక చక్కని రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన కమిటీని వేసిన మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లోనూ పార్లమెంట్లో చర్చించాలి అసలు దాన్ని. అతి ముఖ్యమైనటువంటి ఆ సిఫార్సుల్ని పార్లమెంట్లో చర్చించలా ఆ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ చేయట్లా. వాళ్ళు స్వామినాథన్ గారు ఏమన్నాడు, రైతులకు సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి కనీస మద్దతు ధర ఉండాలి. అట్లా ఉంటేనే రైతు తన పెట్టిన పెట్టుబడి రావటమే కాకుండా కొద్దిగా మార్జిన్ ఉండి అతను కూడా సమాజంలో తత్తిమ వర్గాలలో ప్రజలకు మళ్ళీనే గౌరవప్రదంగా ఆత్మాభిమానంతో అతను జీవించగలడు. ఆ కుటుంబ సభ్యులకి కాస్త విద్యా సౌకర్యాలు కానీ, అట్లాగే ఏదైనా వైద్య సేవలకు ఖర్చు పెట్టుకుంటానికి కానీ, పెళ్ళిళ్ళలో ఇటువంటి సామాజిక కార్యక్రమాలకు కానీ కొంత అతనికి వెసులుబాటు ఉంటుంది అని చెప్పి పెట్టాడు. కిందటిసారి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఎలక్షన్ ముందే ఇతను వాగ్దానం చేశాడు. 2014లో మా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేస్తామని అనేక చోట్ల పెద్ద పెద్ద బహిరంగ సభల్లో చెప్పాడు. వచ్చిన తర్వాత అమలు చేయకపోతే కొన్ని సంస్థలు సుప్రీంకోర్టులో దావా వేసినాయి. ఇట్లా నరేంద్ర మోడీ గారు ఇట్లా వాగ్దానం చేశాడు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ అమలు చేయట్లేదని చెప్తే సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఏమి ఇచ్చారో తెలుసా మోడీ గవర్నమెంటు? ఈ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సూచించినట్లుగా C2+50 ఇవ్వటం అనేది సాధ్యపడదు, అట్లా ఇచ్చేటట్టయితే ఆర్థిక వ్యవస్థ కొద్దిగా తలకిందులు అవుతుంది అనే లైన్లో ఇచ్చాడు అఫిడవిట్. మన్మోహన్ సింగ్ ఇస్తూ ఉండట్టుగానే వస్తున్నాడు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం ప్రమాదం వచ్చి పడిందంటే 3 వ్యవసాయ చట్టాలని పాస్ చేశాడు. ఈ 3 వ్యవసాయ చట్టాలని లోక్సభలో వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి సులభంగా పాస్ అయిపోతుంది. రాజ్యసభలో మెజారిటీ లేదు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉండగా పివి నరసింహారావు అవనండి, మన్మోహన్ సింగ్ అవనండి, రాజీవ్ గాంధీ అవనండి, వాళ్ళకి లోక్సభలోను రాజ్యసభలోను అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా
కొద్ది సంఖ్య మా తెలుగుదేశం ఏమని 78వ లోక్సభలో మా తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం. ఆ రోజున బీజేపీకి 2 ఎంపీలు. అర్థమైందా? లోక్సభలో మాది ప్రధాన ప్రతిపక్షం. ఈ ప్రతిపక్షాలు ఏదైనా ఆ ఇంపార్టెంట్ బిల్లుకు సంబంధించి సెలెక్ట్ కమిటీని వేయండి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపండి అంటే ఒప్పుకునేవాళ్ళు. వాళ్ళు లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి చర్చించవచ్చు. లేదు సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ఆ సెలెక్ట్ కమిటీ దేశంలో అనేక రాష్ట్రాలు తిరిగి స్టేక్ హోల్డర్స్ అందరితోనూ సంప్రదించి ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. దాన్ని బట్టి ముందుగా ప్రతిపాదించిన బిల్లులో ఏమి మార్పులు చేర్పులు చేయాలి అనేటటువంటిది చూసుకుని అది అంతిమంగా పెట్టి చట్టంలో పాస్ చేసిన తర్వాత చట్టం అవుతుంది కదా. ఇప్పుడు మన రాజ్యసభలో ఏం చేశారంటే మెజార్టీ లేదు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పార్టీలు కూడా సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ఓటింగ్ నిర్వహించాలని చేతులెత్తి డిమాండ్ చేశారు. కానీ వినిపించుకోకుండా సభ చైర్మన్ స్థానంలో ఉన్న మనిషి మూజువాణితో పాస్ అయిపోయింది అన్నాడు. ఇంత వ్యవసాయ రంగాన్ని కీలకమైనటువంటి భారతదేశంలో ఇప్పుడు మన కోవిడ్ ఉండగా కూడా దాదాపు పరిశ్రమలు కానీ వాణిజ్యం కానీ ఎగుమతులు కానీ ఇవన్నీ దాదాపు దెబ్బతిన్నాయి. ఈ దేశంలో కోవిడ్ సమయంలో కొద్దో గొప్ప పనిచేస్తా మనుషులకు ఉపాధి అవకాశాలు కొనసాగుతా ఉత్పత్తి జరిగి వ్యవసాయ రంగం ఒక్కటే కాస్త దేశాన్ని ఆదుకుంది. అటువంటి సమయంలో ఏం చేశాడంటే ఇతను కోవిడ్ సమయంలో ప్రజలకి ఈ ఆంక్షల మూలన రోడ్లకు రావటం కానీ 10 మంది 100 మందో 1000 మందో ఆందోళన చేయటం కానీ వీల్లేదు కదా. దానికి ఆంక్షలు ఉన్నటువంటి నిబంధనలు అనుమతించవు కదా. కాబట్టి ఈ టైంలోనే కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరేటటువంటి విధంగా తయారు చేయబడినటువంటి ఈ 3 వ్యవసాయ నల్ల చట్టాలని హడావుడిగా ఆమోదించేశారు. ఇందులో ప్రధానంగా మోడీ యొక్క తప్పు ఏంటంటే ఈ మోడీ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు సంబంధించి కనీస మద్దతు ధరల వ్యవస్థ ఒకటి వచ్చింది, సిఏసిపి అనేది వచ్చి రాష్ట్రాల్లో ఎప్పుడో 1950వ దశకంలో అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ అని చెప్పి ఒక చట్టం వచ్చింది, ఏపీఎంసీ యాక్ట్ అంట. మొట్టమొదట్లో భారతదేశంలో కరువు ఉన్న పరిస్థితుల్లో పెట్టారు రైతులకు మెరుగైనటువంటి ధర రావడానికి. అట్లాగే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఏమో వినియోగదారులని ప్రయోజనాలు కాపాడటానికి చట్టాలు వచ్చినాయి. వీటిపైన క్రమేపీ ఏపీఎంసీ యాక్ట్లో 1960వ దశకంలో కొన్ని మార్పులు చేశారు, 1970లో కొన్ని మార్పులు చేశారు. ఇట్లా 2003లో మోడల్ యాక్ట్ తీసుకొచ్చారు. దాంట్లో బోర్డు అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా సవరణలు చేశారు. ఏపీఎంసీ యాక్టు విడిగా ఉమ్మడిగా ఉండగా చేశారు, మళ్ళీ విడిపోయిన తర్వాత కూడా జరిగినాయి. వాటిల్లో మామూలుగా మనకున్న రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డులే కాకుండా సబ్ మార్కెట్ యార్డులు కానీ ప్రైవేట్ మార్కెట్ యార్డులు కానీ అట్లాగే స్పెసిఫిక్ ప్రొడ్యూస్ మార్కెట్ యార్డులు కానీ ప్రొడ్యూసర్ కన్స్యూమర్ మార్కెట్ యార్డులు కానీ ఒక ఇండివిజువల్ ఎవరైనా ఒక లైసెన్స్ తీసుకుని నేను బయట మార్కెట్ యార్డులకి బయటే కొంటానంటే దానికి కూడా లైసెన్స్ ఇచ్చేటటువంటి విధానంగా అవకాశాలు వచ్చినాయి. సార్ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నాం సార్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఉత్తరాదిలో మొత్తం అంతా కూడా అన్నదాతలు ఢిల్లీని దిగ్బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు, దిగ్బంధించారు కూడా. ఒక వార్త చూస్తే కడుపు తరుక్కొని పోయింది సార్. ఏంటి ఆ వార్త అంటే ఢిల్లీని ముట్టడించడానికి వెళ్తున్నటువంటి అన్నదాతలపైన పోలీసులు లాఠీచార్జ్ చేస్తే అదే పోలీసులకి అన్నదాతలు అన్నం పెట్టారు. చర్చలకు వెళ్ళినటువంటి రైతు సంఘాల ప్రతినిధులకి ఈ పోలీసులు అధికారులు అన్నం పెడితే మాకు మీ అన్నం అక్కర్లేదు, మేమే తింటామని చెప్పి వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని తిన్నారు. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి, అన్నదాత ఆత్మగౌరవాన్ని ఆగ్రహాన్ని ప్రకటించేటువంటి ఈ చోటులో మీరు చెప్తున్నటువంటి నల్ల చట్టాల ద్వారా, నూతన వ్యవసాయ బిల్లు ద్వారా ఏఎంసీలు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డులు నిర్వీర్యమైపోతున్నాయి, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ దొరకటం లేదు అని చెప్పి ఉత్తరాదిన మొత్తం రైతులు కదం తొక్కుతుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు మరికొంతమంది మాత్రం రైతులకు పట్టం కట్టడానికే ప్రభుత్వము ఈ బిల్లులు తీసుకొచ్చింది అనేటువంటిది స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇందులో ఎవరు కరెక్ట్ శోభనాధీశ్వరరావు గారు? అందులోకే వస్తున్నాం. ఇప్పుడు అట్లా పనుల మార్పులు చేసుకొచ్చిన దాని మీద 2016లో మోడీ ప్రభుత్వమే ఎలక్ట్రానిక్
నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేటటువంటి కొత్త వ్యవస్థను పెట్టింది. ఐడియా అంతకు ముందు నుంచే ఉంది, ఇట్లా చేయాలి అనేది అంతకు ముందు నుంచే ఉంది. 2016 నుంచి ఈ గవర్నమెంట్ మొదలు పెట్టింది. కొన్ని మార్కెట్ యార్డుల్ని ఈ నామ్కి కనెక్షన్ చేస్తారు. అంతకుముందే దేశం అంతా ఒకే, ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఒకటే జోన్ అయిపోయింది. ఎక్కడైనా కానీ ట్రేడర్ లైసెన్స్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఆ లైసెన్స్తోనే రాష్ట్రంలో ఎక్కడైనా ఏ మార్కెట్ యార్డ్లోనైనా కొనవచ్చు. ఏ మార్కెట్ యార్డ్లోనైనా కానీ మార్కెటింగ్ పన్ను కూడా ఒకటే 1%. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది. రైస్ మిల్లర్స్ ఏం చేస్తారు? రైతుల ఇళ్ళ దగ్గరకో కల్లాల దగ్గరకో వెళ్ళి కొంటున్నారు కదా, వాళ్ళు కొంటారు, బయట కొంటారు. మార్కెట్ యార్డు లోపలికి తీసుకెళ్తేనే కొనవసరం, బయట కొంటారు. 1% సెస్ కడతారు గవర్నమెంట్కి. ఆ సెస్సుతో, ఆ డబ్బుతో వాళ్ళకి జీతాలు ఇవ్వటానికి కానీ, మెయింటెనెన్స్, అట్లాగే కొత్తగా గోడౌన్లు కట్టాలన్నా, అట్లాగే షెడ్యూల్ మెయింటైన్ చేయాలన్నా కావాలి కదా. ఆ 1% అనేది అట్లా వాడుకుంటూ కొంత సెంట్రల్ మార్కెటింగ్ ఫండ్ అని చెప్పి రాష్ట్రం మొత్తం మీద అన్ని యార్డుల నుంచి కొంత అమౌంట్ కలెక్ట్ అవుతుంది. ఆ అమౌంట్ని ఏం చేస్తారంటే కొత్తగా ఎక్కడన్నా ఒక మార్కెట్ యార్డ్ పెట్టాలన్నా, ఇంకో సబ్ మార్కెట్ యార్డ్ పెట్టాలన్నా, రైతులకి కన్వీనియంట్గా ఉండటం కోసం దాన్ని వాడతారు. అర్థమైందా మీకు? ఆ రకంగా ఉన్నటువంటి వ్యవస్థ ఆల్రెడీ ఉంది. ఈ నామకి కనెక్షన్ చేశారు. మన రాష్ట్రంలో కూడా దాదాపు 200 మార్కెట్ యార్డులు ఉంటే సుమారుగా 22 మార్కెట్ యార్డులకే ఈ నామ కనెక్షన్ అయ్యింది. వీటిల్లో కూడా దుగ్గిరాలు ఒకటి, కర్నూలు ఒకటి, ఆదోన్ ఒకటి, గుంటూరు ఒకటి, ఇవి ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మోడీ గారు ఆ గవర్నమెంటే రాధామోహన్ సింగ్ గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండగా కొన్ని మార్పులు చేద్దాము, ఈ నామను కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక కమిటీని వేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అడిషనల్ సెక్రటరీ గారు ఆయన అధ్యక్షుడు కమిటీ వేసి, ఆ కమిటీ అన్ని రాష్ట్రాల్లో తిరిగి వాళ్ళు ఒక చక్కని రిపోర్ట్ ఇచ్చారు. అది రాష్ట్ర ప్రభుత్వాలకి మీరు ఫలానా విధంగా ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చారు. దాంట్లో నేను ఇందాక చెప్పిన మార్కెట్ యార్డులకి అన్నిటికీ అయి ఉండాలి. రైతులు తమ ఉత్పత్తులను కానీ, పశు సంపద అటువంటి వాటిని, ఆవుల్ని గేదెల్ని అమ్ముకోవాలన్న ఒంటిని కానీ అందులో అమ్ముకోవాలి. అందులో ఈ ధాన్యము, గోధుమలు, పప్పు ధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ ఇటువంటి వాటిని అమ్ముకున్నప్పుడు రైతు ఎప్పుడు ₹1 కట్టాల్సిన పని లేదు. కొనుక్కున్న ట్రేడరు లేకపోతే ఒక కంపెనీ, ఒక సంస్థ, వాళ్ళు 2% కట్టాలి. కూరగాయలకైతే 1% నిల్వన్న సరుకు. సాధారణంగా అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో కొంతమంది కమిషన్ ఏజెంట్లు కూడా పనిచేస్తూ ఉంటారు. కమిషన్ ఏజెంట్లు ఉంటే వాళ్ళకు 2% వాళ్ళకి యూజర్ ఛార్జెస్. అట్లాగే ఈ నిల్వ ఉండనటువంటి కూరగాయలు, పండ్లు లాంటి వాటి మీద 4% కమిషన్ ఇవ్వమని చెప్పి ఆ గవర్నమెంటే ఇచ్చింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు కొత్త చట్టంలో ఏం పెట్టారు? ఫార్మర్ ప్రొడ్యూసర్ ట్రేడ్ కామర్స్ ఫెసిలిటేషన్ యాక్ట్ అని పెట్టారు కదా. దీనికి మోడీ గారు ఏమంటున్నాడు? భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చినా రైతులకు ఇప్పుడే ఈ బిల్లులు ఈ చట్టాల మూలనే స్వాతంత్రం వచ్చింది. రైతు తన పంటని దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఇతర దేశాల్లో కూడా అమ్ముకోవచ్చు, తనకు నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు అని చెప్తున్నాడు ఆయన. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, వినటానికి చాలా బాగుంటుంది. కానీ ఆచరణలో అసలు సన్నకారు చిన్న రైతే కాదు, మధ్యతరగతి రైతు కూడా తనకి దగ్గరలో ఉన్న మార్కెట్ యార్డుని కాదని చెప్పి హైదరాబాద్ వారికి తీసుకెళ్ళి అమ్ముకోగలడా? లేడు. అంత రవాణా ఖర్చులు మొత్తం భరించలేరు కదండి సార్. ఒక్క పండ్లు విషయంలో, కూరగాయల విషయంలో మాత్రం ఒక్కొక్కప్పుడు జిల్లాలు దాటి వెళ్తూ ఉంటాయి, హైదరాబాద్ వెళ్తూ ఉంటాయి, లేకపోతే బెంగళూరు నుంచి టమాటా ఇటు వస్తూ ఉంటాయి, కొన్ని ఢిల్లీ వెళ్తూ ఉంటాయి. అంత మీదగా ఈ ఇతర ధాన్యం కానీ, గోధుమలు కానీ, ఈ పప్పు ధాన్యాలు ఇటువంటివి దూరం తీసుకెళ్ళి అమ్ముకోలేడు. వ్యాపారస్తుడు దూరం పంపించుకొని అమ్ముకోగలడు కానీ రైతు తీసుకెళ్ళలేడు. అవును సార్. అంతేకాకుండా ఇప్పుడు ఈ చెప్పిన పద్ధతిలో ఏమవుతుంది? ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మోడీ గవర్నమెంట్ పెట్టిన దాంట్లో ప్రధానంగా ఈ మార్కెట్ యార్డ్లు ఏటిలోనూ కాకుండా ఆఖరికి ఈనాం లింక్ అయినటువంటి అగ్రికల్చర్ మార్కెట్ యార్డులు కూడా సంబంధం లేదు. బయట కొంటే 1 పైసా మార్కెట్ సెస్ కట్టాల్సిన పని లేకుండా కొనుక్కోవచ్చు అని పెట్టాడు. ఇది ఎవరికి మేలు చేస్తుంది? ట్రేడర్కి ఉపయోగపడుతుంది.
పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ఈ మార్కెట్ సెస్ కట్టాల్సిన పని లేకుండా వాళ్ళకి ఎంత సరుకు కావాలంటే అంతా కొని నిలబెట్టుకునే అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. రైతుకి ఆనాడు కానీ ఇవ్వాలి కానీ మార్కెట్ సెస్ ఒక్క పైసా కట్టవసరంలా. రైతుకి అదనంగా ఏమొచ్చింది? ఏమి రాకపోగా స్వేచ్ఛ ఎవరికి వెళ్ళింది? వాడికి వెళ్ళింది, దళారులకి, కార్పొరేట్ కంపెనీలకి వెళ్ళింది. ఓకే, అవును సార్. ఇప్పుడు దీని మూలన ఏమవుతుంది? క్రమేపీ అగ్రికల్చర్ మార్కెట్ యార్డుల్లో స్తంభించిపోతాయి పనులు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏఎంసీలు నిర్వీర్యం అయిపోతుంది. ఇక అప్పుడు గచ్చంతరం ఉంది రైతుకి. మళ్ళీ గోడౌన్ దగ్గరికి, కార్పొరేట్ వాడి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు చెప్పినటువంటి పంటను మాత్రం ఇప్పటికి 2006 నుంచి బీహార్ రాష్ట్రంలో ఏపీఎంసీ యాక్ట్ లేదు. ఓకే. ఈ ఏపీఎంసీ యాక్ట్ లేకపోవటం వల్ల బీహార్ రాష్ట్రంలో ఎంఎస్పీ 18 రూపాయలు ఉంటే అక్కడ 1200, 1300కి మించి రైతులకి ధర రావట్లా. మద్దతు ధర 1800 ఉన్నా కూడా. అదే చెప్తున్నా. మరి ప్రధానమంత్రి గారు ఏమంటాడు? అగ్రికల్చర్ మార్కెట్ యార్డులు ఉండటం వలన మీకు చేతులకి సంఖ్యలు పడిపోయి మీరు అమ్ముకుంటానికి వీలు లేకుండా మీకు స్వేచ్ఛ లేకుండా పోయింది. అదే బయటకు వస్తే మీకు స్వేచ్ఛ ఉంది అంటాడు. మరి అక్కడ ఏ సంఖ్యలు లేకపోయి అగ్రికల్చర్ మార్కెట్ యార్డు సంఖ్యలు లేకపోయినా రైతులకి ఎందుకు రావట్లా మినిమం సపోర్ట్ ప్రైస్? అంత మరీ తక్కువ ఎందుకు వెళ్తా ఉంది? మరి ఏం చేస్తున్నావు నువ్వు అంటే అర్థమైపోతా ఉంది. ఇది కేవలం ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ రిటైల్ అనేటటువంటి ప్రముఖ సంస్థకి ప్రధానంగా, ఇంకా తత్మై కూడా బెనిఫిట్ అవుతాయి వాల్మార్ట్. అంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ దిగ్గజాలు చెప్పినట్లు రైతులు నడుచుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఎటు తేల్చుకునేటువంటి సందిగ్ధావస్థలో వాళ్ళని పెట్టేసి కంపల్సరీగా వాళ్ళ రైతులు అలా చేస్తారు. అంతే కదా సార్? ఇప్పుడు చెప్పిన ప్రకారం అంతే ఉంటుంది. అవును. ఇప్పుడు ప్రధానమంత్రి గారు నిన్న ఈ దాదాపు 9వ రోజు ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి దాదాపు 1,00,000 మంది పైన రైతులు ఇప్పుడు అక్కడ 9వ రోజు వాళ్ళ మళ్ళీ రేపు చర్చలు ఉన్నాయనుకోండి. తోమార్ గారు ఏమంటాడు? వ్యవసాయ మంత్రి, మేము మినిమం సపోర్ట్ ప్రైస్ తీసేయము, కొనసాగుతుంది అంటాడు. ఎస్, కాగితం మీద ఉంటుంది. కానీ ఆచరణలో ఏమవుతుంది? ఇప్పుడు మార్కెట్ యార్డులు ఉండటం వలన పంజాబ్, హర్యానాలోనేమో 100కి 100 పాళ్ళు దాదాపు 98% వాళ్ళకి ఆ రేటే వెళ్తుంది అక్కడ. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటువంటి చోట్ల సుమారుగా దాని మీద ఒక 20-30 రూపాయలు, 40 రూపాయలు తేడాగాను మనకి ఇక్కడ ధరలు వస్తున్నాయి. వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగినప్పుడు ఏమవుతుందంటే 10 మంది రైతులు అక్కడికి వెళ్తూ ఉంటారు, ఒక 20 మంది. ఎవరన్నా ట్రేడర్ మరీ అడ్డగోలుగా రేటు తగ్గించి చెప్తే సెక్రటరీతో, మార్కెట్ యార్డ్ సెక్రటరీతో, ఏంటండి మరీ ఇంత తక్కువ చెప్తున్నాడు అంటే వాడు కూడా ఏమయ్యా మరీ ఇంత అన్యాయంగా అంటే కోసేస్తావేంటి అని వాడు మాట్లాడతాడు. 10 మంది రైతులు కలిసి ఏమయ్యా మరి అడ్డగోలుగా రేటు ఆఫర్ చేస్తున్నావు, కుదరదని చెప్పే సందర్భాలు ఉంటాయి. అట్లా మనము వరంగల్లో యనుమల మార్కెట్ యార్డ్ కానీ, గుంటూరులో మిర్చి మార్కెట్ యార్డులో కానీ సంఘటనలు చూస్తూనే ఉంటాం కదా. 100కి 100 పాళ్ళు న్యాయం జరుగుతూ ఉందని అనుకోవసరంలా. కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని ఇంకా సరిదిద్దటానికి ఏం మార్గాలు చేయాలి, ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసి ఆ రైతుకి, అమ్ముకునే రైతుకి, మార్కెట్ యార్డు తెచ్చుకున్న వాడికి 100కి 100 పాళ్ళు న్యాయం జరిగేటట్టుగా చేయవలసిన దానికి ఏం చేయాలో ఆలోచించాలి. కానీ అసలు మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేసేసిన తర్వాత రైతుకి ఇంకా వేరే దారి ఉంది. ఇప్పుడు పర్టికులర్గా సన్నకారు, చిన్న రైతులు కానీ, కౌలు రైతులు కానీ ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటారు? అట్లా పురుగు మందులు కొట్టాడో, ఎరువులు కొట్టాడో దగ్గర అప్పు తీసుకొస్తారు. వాళ్ళతో చేస్తున్న ఒప్పందం ఏంటి? పంట రాగానే ముందు అమ్మేసి నీ డబ్బు ఇచ్చేస్తామని, కొన్ని చోట్ల అసలు దానివే ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళకి తక్కువ రేటుకి. సాధారణంగా జరిగే విషయం ఇది. అర్థమైందా? అట్లా అంటే ఎంఎస్పి ఉన్నా ఎంఎస్పి కన్నా చాలా తక్కువ రేటుకి ఆ కార్పొరేట్ సంస్థలు పంపించే మనుషులకి మనం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత్యంతరం లేక. అది అర్థం చేసుకునే పంజాబ్ రైతులు వాళ్ళందరూ కూడా అక్కడ ఆ విధంగా చేస్తూ ఉంటే ప్రధానమంత్రి గారు మీకు కొత్త అవకాశాలు ఇచ్చాము అంటున్నాడు. ఇంకొక చట్టం ఏంటంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఇప్పటికీ అమల్లో ఉంది. ఇప్పుడు చెరుకు రైతులు, షుగర్ ఫ్యాక్టరీలకి మధ్యన కాంట్రాక్టే కాదు ఒక రకంగా. అట్లాగే ఇప్పుడు బోల్డన్ని విత్తన కంపెనీలు మన మహబూబ్ నగర్ జిల్లాలో కానీ,
ఇంకా మన కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల కానీ విత్తనాలు రైతులు తయారు చేసినవి వాళ్ళు ప్యాకింగ్ చేసుకుని వాళ్ళు అమ్ముకుంటారు కదా విత్తన కంపెనీలు. ఇవి అనాథరైజ్డ్గా జరుగుతున్నాయి. వాటికి సరైనటువంటి చట్టబద్ధత లేదు. ఒక షుగర్ ఫ్యాక్టరీస్కి మాత్రం ఉంది. ఎందుకంటే ఆ ధరలోనే 14 రోజులు సరుకు సరఫరా చేసిన 14 రోజుల కల్లా డబ్బు ఇవ్వాలి. ఒక్కొక్కప్పుడు లేట్ అవుతూ ఉంటుంది. రైతులు ఫ్యాక్టరీలు అంగీకారం మీద జరిగిపోతుంది. వాటి కూడా కొన్ని వేల కోట్లు చెరుకు రైతులు బాకీ మిగిలిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టంలో ఏం పెట్టారంటే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఉన్నప్పుడు, నాణ్యతా ప్రమాణాలు రీజనబుల్గా ఉన్నప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్కి కొనాలి అనేది అందులో ఎక్కడా కూడా లేదు. ఓకే, ఎంఎస్పికి కొనాలని రూల్ లేదు. అది ప్రధానమైన లోపం అండి. అదే కాకుండా రైతు కాంట్రాక్టర్ కంపెనీ ఒప్పందంలో ఏమవుతుందంటే దాంట్లో నాణ్యతా ప్రమాణాలు కానీ, అట్లాగే పురుగు మందుల యొక్క అవశేషాలు కానీ, తేమ కానీ, అట్లాగే అందులో ఈ క్వాలిటీ పారామీటర్స్ ఏమైతే ఉంటాయో అవి రైతుకు అవగాహన ఉండదు. అది అట్లాగే కల్టివేషన్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా కంపెనీ నిర్దేశించిన విధంగా చెయ్యాలి. చేయటానికి కూడా మనం అభ్యంతరం పెట్టుకోవాల్సింలా. మంచిగా ఒక మంచి ప్రోడక్ట్ రావాలి, అవకాశం ఉంటే అది ఎగుమతికి అవకాశం ఉండేటట్టుగా అవ్వాలి. కానీ అందులో ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే ఇప్పుడు అట్లా ఉండయా లేవా అని ఎవరు నిర్ణయించాలి? వేరే గత్యంతరం ఉంది. ఎక్కడ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ని మూసేస్తా ఈనాము కూడా ఎందుకు ఎఫెక్టివ్గా ఇప్పటికి దేశం మొత్తం మీద 7,200 మార్కెట్ యార్డులు ఉన్నాయి. 7,200, 2,400 రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డులు, 4,800 సబ్ మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఇవి కాకుండా సంతలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న మార్కెట్లు కానీ 20,000 ఉన్నాయి. రాధామోహన్ సింగ్ ఏమన్నాడు? మేము 21-22 నాటికి దేశంలో అన్ని మార్కెట్ యార్డులని ఈనాముకి లింక్ చేస్తామన్నాడు. ఏం చేయగలిగారు? ఇప్పుడు మొత్తం కలిపి 960 యార్డులకు మాత్రమే లింక్ అయినాయి. ప్రధానమంత్రి నిన్న కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మా ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి మేము చాలా కృషి చేస్తున్నామని వ్యవసాయ మంత్రి తోమర్ కూడా అన్నాడు నిన్న. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక్క ఈనాముకు తప్ప దేనికి డబ్బులు ఇవ్వలా. రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ యార్డుల డబ్బుతో మార్కెట్ యార్డులు అభివృద్ధి చేస్తున్నారు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఏమి రాలా. ఈనాము లింక్ ఇవ్వడానికి మాత్రం ఒక్కొక్క మార్కెట్ యార్డుకి 30 లక్షల రూపాయలు డబ్బు గ్రాంట్గా ఇచ్చారు. అంటే కంప్యూటర్లు పెట్టుకోవటము, అట్లాగే దానికి ఒక మనిషిని టెక్నీషియన్ని ఎంప్లాయీని పెట్టుకోవటం అటుంటాటికి తప్ప సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాలా. ఈ 6 ఏళ్లలోనూ కలిపి 2016లో ఈయన మొదలుపెట్టిన తర్వాత ఇవాల్టి వరకు కేవలం 400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ విశాలమైన భారతదేశంలో 20,000 పైన మార్కెట్ యార్డులు ఉంటే మొత్తంగా చూసుకుంటే నువ్వు ఇచ్చింది 400 కోట్ల ఎట్లా అభివృద్ధి అవుతాయి? అసలు మార్కెట్ యార్డుల వ్యవస్థని ఇంకా బాగా పటిష్టం చేసి అందులో ఉన్న లోపాలను సరిదిద్ది అందులో ఇంకా ఈ టెస్టింగ్ ల్యాబొరేటరీ లాంటి పత్తికి సంబంధించి కానీ అట్లే తేమ కొలిచేటటువంటివి కానీ క్వాలిటీ కెమికల్ ల్యాబొరేటరీస్ కానీ ఇటువంటివి పెట్టి రైతులకు 100% న్యాయం జరిగేటట్టుగా చేయాలని అసలు ఆ తాపత్రం ఎక్కడుంది? లేదే. చట్టాలు ఇంత నల్ల చట్టాలైతే రైతులను నిలువున ముంచేవనేటువంటి పదం వాడటం కన్నా కూడా నడి వీధిలోకి వచ్చి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకొస్తూ ఉంటే బీజేపీ నేతలు, మోడీ సపోర్టర్స్ అంతా కూడా ఇవి రైతులకు నష్టం చేస్తున్నాయిరా బాబు అని మొత్తుకుంటే అసలు మీరు బిల్లు ముందు చదివారా అనేటువంటి ఎదురుదాడికి దిగుతున్నారు సార్. ఎందుకని? ఇదొక ప్రశ్న. ఇంకొక చాలా బాధతో కూడినటువంటి ప్రశ్న సార్. ఉత్తరాది రైతులు మొత్తం అంతా కూడా తమ హక్కుల కోసం, తమ ప్రాణాల కోసం, భావితరాలను కాపాడుకోవడం కోసం ఎముకలు కొరికేటువంటి చలిలో కదం తొక్కుతూ హస్తినకు పోతుంటే దక్షిణాదిలో అసలు ఈ బిల్లు గురించి ఎవరికి పట్టినట్లు కానీ లేదు సార్. ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? అసలు ఒకటి, మీరు బిల్లు చదవనేది వాళ్ళు వాస్తవంగా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, మన జయప్రకాష్ నారాయణ కానీ బిల్లులను మూడింటిని సరిగ్గా చదివి అధ్యయనం చేసి ఉంటే ఆ రకంగా మాట్లాడేవాళ్ళు కాదు. వీళ్ళిద్దరూ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి. మోడీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా గట్టిగా నోరెత్తి మాట్లాడితే బెయిల్ రద్దు అవుతుందేమో, అట్లాగే ఈ శిక్షల విషయంలో కూడా కొంత ఇబ్బంది అవుతుందేమో అని అతను ముందుగానే అడ్వాన్స్డ్గా
జీ హుజూర్ అంటున్నాడు అతను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడుకిప్పుడు ప్రమాదం ఏమీ లేకపోయినా భవిష్యత్తులో ఏమన్నా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏదన్నా ఎంక్వైరీని పెట్టి అన్పాపులర్ చేయడానికి అవకాశం వస్తుందేమో, కాబట్టి మనం నోరెత్తి గట్టిగా మాట్లాడతాం ఎందుకు అనేటటువంటి ధోరణిలో అతను ఉన్నాడు. జయప్రకాష్ నారాయణ గారు ఏమో సంస్కరణ పట్ల చాలా మోజుండ మనిషి. మొట్టమొదట్లో ఈ 3 బిల్లుల విషయంలో రైతుకు స్వేచ్ఛ లభించిందని ప్రైమ్ మినిస్టర్ వాడిన డైలాగులే వాడాడు. తర్వాత నాకు తెలిసిన సమాచారం ఏంటంటే కొంత ధోరణి మార్చుకున్నాడు. ఇప్పుడు ఇందులో 3వ బిల్లు ఏంటంటే బాబు విజయ్, ఎసెన్షియల్ కమోడిటీస్ నిత్యావసర వస్తువుల చట్టానికి మార్పు చేశారు. నిత్యావసర వస్తువుల చట్టం అనేది ఒక భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు తగినంతగా ప్రొడక్షన్ లేక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉండే టైంలో ధరలను నియంత్రించి సామాన్య ప్రజానీకానికి కూడా సరసమైన ధరలకి నిత్యావసర వస్తువులు అందడం కోసం చెప్పి పెట్టారు. ఇవాళ ఆ కొరతలు అనేటటువంటి సిచ్యువేషన్ నుంచి మారాం. ప్రొడక్షన్ బాగా పెరిగింది, బై అండ్ లార్జ్ సర్ప్లస్ మనం ఎగుమతులు కూడా చేసుకోగలిగిన స్టేజ్కి వెళ్ళాం మనం. కానీ అదే సమయంలో ఏమవుతుందంటే ఈ నిత్యావసర చట్టంలో ఆంక్షలు తొలగించారు సార్. అంటే స్టాక్ లిమిట్స్ అనే వాటిని పూర్తిగా ఎత్తేసేసి ఏమంటారు, మీకు నిల్వ చేసుకుంటానికి వీలు ఉండేటటువంటి ధాన్యము, గోధుమలు, మినుములు, పెసలు, కందులు, ఈ నూనె గింజలు, వేరుశనగ ఇటువంటి వాటి మీద గత 12 మాసాలలో సగటున ఉన్న రేటు మీద 50% వరకు దాటితేనే ఆంక్షలు పెడతాం. 50% వరకు అదనంగా వేసుకుని నువ్వు అమ్ముకోవచ్చు. కూరగాయలు, పండ్లు నిల్వ ఉండటానికి అవకాశం లేనటువంటి సరుకుకి గత 12 మాసాల యావరేజ్ మీద 100% పెరిగితే 100% వరకు అయితే మేము పట్టించుకోం, పెరిగితే మేము స్టాక్ లిమిట్స్ పెడతా ఉంటారు. నేను మా ఊళ్ళో రిలయన్స్ రిటైల్ షాప్ ఉంది, మాల్ ఉంది. నేను మా మనిషిని పంపించి తెప్పించా. పెసలు ఉన్నాయి అనుకో, పెసలు మనం కిలో 72 రూపాయలు పడుతుంది మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారంగా. పెసలు ఇవాళ కిలో 72 రూపాయలు పడింది. అక్కడ ప్యాక్ చేసినటువంటిది పెసల ప్యాకెట్ తెప్పిస్తే కిలో 170 రూపాయలు. ఇప్పుడు కొత్త దీని ప్రకారంగా అతను 250 రూపాయల వరకు అమ్ముకున్నా కానీ ఆంక్షలు ఏమి లేవుగా. అర్థమైందా నీకు? అవును. ఇప్పటికే మాల్స్లో చాలా ఎక్కువ రేట్లు ఉంటున్నాయి. మధ్యలో మామూలు వ్యాపారస్తుడు, కమిషన్ ఏజెంటు, ఈ మామూలు చిల్లర వ్యాపారం వీళ్ళు తీసుకునేదే కాదు, పెద్ద పెద్ద మాల్స్లో కూడా తక్కువ రేట్లు ఏమి ఉంటుందా. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ చెప్పా, మినువులు అయితే 200 రూపీస్ ఉంటుంది, దాని మీద 50% వేసుకోవచ్చు అంటున్నాడు. అంటే వాళ్ళకి ఆ విధంగా ఇవాళ రిలయన్స్ సంస్థ ఉందనుకో, రిలయన్స్ రిటైల్ సంస్థ, ప్రధానమంత్రి గారు ఈ ఆర్డినెన్స్లు పెట్టిన తర్వాత జూన్లో, ఎలక్ట్రిసిటీ బిల్ ఏమో ఏప్రిల్లో, ఇవేమో జూన్లో, మధ్యలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి, ఫారిన్ మల్టీనేషనల్ కంపెనీలకి రండి, మా భారతదేశంలో పెట్టుబడి పెట్టండి, మేము సులభతర వాణిజ్యానికి రాచబాటలు వేశాం అంటే 47,000 కోట్ల రూపాయలు 2 నెలల్లో రిలయన్స్ రిటైల్లో పెట్టుబడులు వచ్చినాయి ప్రధానమంత్రి ఒక పిలుపుతోటి. ఈ రాబోయే కాలంలో ఆ విధంగా ఆ సంస్థలో వాళ్ళకున్నటువంటి ఎనార్మస్ ఫైనాన్షియల్ కెపబిలిటీ మూలాన చాలా హ్యూజ్ క్వాంటిటీస్ని తీసుకుని నిలబెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఆర్టిఫిషియల్ స్కెర్సిటీ కండిషన్స్ వస్తాయి, కృత్రిమ కొరతలు సృష్టించబడతాయి. ఎప్పుడైతే కొరత వచ్చిందో మామూలు ధర కన్నా ఇంకా ఎక్కువ కొట్టేస్తానికి అవకాశం వస్తుంది, వినియోగదారుడికి అదనం భారం పడుతుంది. కాబట్టి ఈ చట్టం ఇట్లా కాదు అని చెప్పి 3 చట్టాలు రద్దు చేయాలి అని కోరుతూ ఉంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటాడు, అబ్బో అవకాశాలు ఇస్తున్నాం, రైతులకు న్యాయపరమైన రక్షణ కల్పించామని మన్ కీ బాత్లో అన్నాడు ఆయన. ఆ ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు రైతులు మొదటి చట్టం ప్రకారంగా ఎవరికైనా అమ్ముకున్నప్పుడు కొనుక్కునేవాడికి రైతుకి మధ్యన ఆ డబ్బు ఇవ్వటంలో కానీ, లేకపోతే సమయాన్ని లేట్గా చేయటం కానీ, ఇటువంటి విభేదం తలెత్తినప్పుడు కానీ, లేకపోతే ఒక కాంట్రాక్టు తీసుకున్న కంపెనీకి రైతుకి మధ్యన వివాదం వస్తే
దానికి ఆర్డీఓ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ వివాదం పరిష్కారం కావాలని పెట్టాడు. అదే సమయంలో సివిల్ కోర్టులకు సంబంధం లేదు, అధికారం లేదు అన్నాడు ఇందులో ఈ చట్టాల్లో. అదే కాకుండా రైతు చాలామందికి అసలు చదువు ఉండదు, లోకజ్ఞానం పెద్దగా వాళ్ళకేమి అంటే మామూలు లోకజ్ఞానం తప్ప చట్టాలు రూల్స్ నిబంధనలు వాళ్ళకేం తెలియదు కదా. అవును సార్. ఆ ఆర్డీఓ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ విచారణ జరిగిన సందర్భంలో రైతు వెళ్ళాలి కానీ ఎవరిని లాయర్ని తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు. కంపెనీ వాడు డిజిగ్నేటెడ్ రిప్రజెంటేటివ్, వాడు ఒక ఆథరైజ్, వాడు ఉద్యోగస్తుల్లో ఎవరికో ఇచ్చాడు అనుకో, వాడు వచ్చి వాదిస్తాడు. వాడేమో బాగా చదువుకుని పెద్ద పెద్ద హోదాలు చేసి రూల్స్ అన్ని క్షుణ్ణంగా తెలిసిన మనిషి వస్తాడు. ఈడేమో అమాయకుడి రైతు. వీళ్ళిద్దరూ ఆర్డీఓ దగ్గర కలెక్టర్ దగ్గర చర్చలో రైతుకి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా? తప్పకుండా అన్యాయమే జరుగుతుంది. అంతే కదా. అవును. అసలు స్టేటస్ని బట్టి అన్యాయం. అవును. రెండోది అక్కడ వాదంలో ఇతను చాలా వీక్ అవుతాడు, అతను స్ట్రాంగ్ వికెట్లో ఉంటాడు. అందువలనే ఈ 3 చట్టాలు కూడా రైతాంగం యొక్క ఉరితాళ్లుగా మారుతున్నాయి. ఖచ్చితంగా వీటిని రద్దు చేయాలి అంటే తోమర్ గారు ఏమంటాడు, అవసరమైతే సవరణలు చేస్తాములే, ఒక చిన్న కమిటీని వేసి మళ్ళీ పరిశీలించుదాము అంటాడు. భారత ప్రజల తరఫున ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులు రాజ్యసభలో సెలెక్ట్ కమిటీకి పంపాలని అంటే ఒప్పుకొని ప్రభుత్వం ఇప్పుడు ఒక 10 మందితో కమిటీ వేసి ఆ కమిటీ పరిశీలిస్తుంది అని అంటాం. మసిపూసి మారేడుకాయ చేయటమును కళ్ళల్లో కారం కొట్టడం కాదు. చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ అంటాడు ప్రతిపక్షాలు కొన్ని తప్పుదారు పట్టిస్తున్నాయి అంటారు. అట్లాగే ఢిల్లీలో వాళ్ళ బీజేపీ గవర్నమెంటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగా కంట్రోల్ చేస్తూ ఉంది. రైతులు ఇంత బాధలు పడతా ముసలా ఆడాళ్ళు అందరూ చిన్నపిల్లలు సహా వాళ్ళు ఉద్యమంలో పాల్గొంటే కనిష్ట సానుభూతి పరులు ఉన్నారు. ఢిల్లీలో ఏంటి 3 ఏళ్ళు ఇది జరిగింది కదా, షాహీన్ బాగులో పాల్గొన్న వాళ్ళందరూ ఇందులో ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి అని అంటున్నారు. నేను అడుగుతున్నా, ఇదివరకు రైతు ఉద్యమాలు జరిగినప్పుడు మరి బీజేపీ పార్టీ పోట్లాడలేదా, కృషి చేయలేదా, పోరాటం చేయలేదా? ఇవాళ ప్రతిపక్ష పార్టీలు వాటిని న్యాయమైన డిమాండ్ల గురించి సపోర్ట్ చేస్తే ఒక బురద జల్లుతానికి ప్రయత్నం చేస్తారా? ఈ విధంగా అప్రజాస్వామికంగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం యొక్క కార్పొరేట్ అనుకూల ధోరణిని అరికట్టే వరకు కూడా పోరాటం కొనసాగుతుంది. పంజాబ్లో మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, దాదాపు ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి రిలయన్స్ పెట్రోల్ బంకులు మూతబడిపోయినాయి, రిలయన్స్ మాల్స్ మూతబడిపోయినాయి. గౌతమ్ అదానికి సంబంధించిన సంస్థలు కూడా అక్కడ కూడా పని జరగట్లేదు. గోడౌన్స్ కానీ ఇవి ఉన్నాయి కదా, జరగటల్లా. భారత ప్రధాని మోడీ ఒకళ్ళు రైట్ హ్యాండ్ ముఖేష్ అంబానీ, లెఫ్ట్ హ్యాండ్ గౌతమ్ అదానీ, వీళ్ళిద్దరి సంస్థలకి చేకూరుస్తున్న ప్రయోజనాలని అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. మాకు 2017 నవంబర్ 20-21 తారీఖుల్లో ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్లో కిసాన్ సంసద్ పెట్టి, రైతుల పార్లమెంట్ అని పెట్టి, దాంట్లో మేము స్వామినాథన్ కమిషన్ సూచించినట్టు C2+50 కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలి, ఒక్క పర్యాయం రైతు రుణమాఫీ చేయండి, కేరళలో మళ్ళీ రుణ ఉపశమన చట్టం పెట్టండి అని అడిగాం. రాజు శెట్టి అని చెప్పి మా ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష సమితిలో మెంబరు, ఆయన పార్లమెంట్ మెంబరు, రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టాడు. దానికి ఏమి దిక్కు మొక్కు లేదు. ఒక్కసారి రుణమాఫీ చేయమంటే చేయలేదు. కానీ ఇదే మోడీ ఈ 6 ఏళ్లలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి 6,60,000 కోట్ల రూపాయలు బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినాయి. బ్యాంకులు ఉద్దేశపూర్వకంగా ఎగవేతదారులు, విల్ఫుల్ డిఫాల్టర్స్ అని 30 సంస్థలు గుర్తించితే ఆ 30 సంస్థలకి మోడీ గారు 68,000 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశాడు. అర్థమైందా? ఈ రకంగా సామాన్య ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళకి తాకట్టు పెడుతున్నాడు. ఆఖరికి వాళ్ళ బ్యాంకులను కూడా వాళ్ళకి చేతుల్లోకి అప్పచెప్పేటటువంటి ప్రయత్నంలో కూడా ఉంది. భారతదేశంలో దాదాపుగా 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి LIC సంస్థని, ఈ దేశానికి మహోపకారం చేస్తూ ఉన్నటువంటి సంస్థ LIC, ఆ LICలో కూడా ప్రైవేటైజ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్ని
వాళ్ళకి కట్టబెడుతున్నాడు. అనిల్ అంబానీ అనేవాడు 1,20,000 కోట్లు వాడి బ్యాంకులకి బకాయి ఉన్నాడు. వాడి ఆస్తుల విలువ మొత్తం అంతా కలిపి ఇవాళ 60,000 కోట్లు. ఎట్లా వసూలు చేస్తాయి బ్యాంకులు? ఎంత వసూలు చేస్తాయి చెప్పండి? బ్యాంకులు వాడికి ఇచ్చిన డబ్బు ఎవరిది? సామాన్య ప్రజానీకం సేవ్ చేసుకున్నటువంటి డిపాజిట్లు పెట్టుకున్నటువంటి డబ్బుని వాళ్ళకి కట్టబెడతావు నువ్వు. అందుకోసం నువ్వు ప్రధానమంత్రి సీట్లో ఉంది. బీజేపీ ఎన్నికల ముందు ఏం చెప్పారు? మేము బ్యాంకులకి బ్యాడ్ లోన్స్ తగ్గిస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో అడ్డగోలుగా ఇచ్చేశారు, మేము తగ్గించేస్తాం అన్న బీజేపీ మోడీ అధికారంలో రాకముందు బ్యాడ్ లోన్స్ 2,20,000 కోట్ల రూపాయలు అయితే 2019 వచ్చేటప్పటికి 11 లక్షల కోట్ల రూపాయలకి పెరిగినాయి. అందులో కూడా ఎక్కువ మంది గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అర్థమైనా? ఈ రకంగా జాతి సంపదని వెనకటి రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉండగా లంకషైర్లో, బర్మింగ్హామ్లో అక్కడ టెక్స్టైల్ మిల్స్ కోసం అని చెప్పి భారతదేశంలో పత్తి పండించే రైతుల్ని, భారతదేశంలో మగ్గాలు చేనేత వృత్తికారులు 7 గజాల చీరని, 7 గజాల వస్త్రాన్ని ఒక్క అగ్గిపెట్టిలో పెట్టగలిగిన నేర్పరితరం ఉన్నటువంటి భారతీయ చేనేత కార్మికుల భవిష్యత్తు అంతా కూడా కొట్టేసేసి వాళ్ళకి అక్కడ పెంచినటువంటి పరిస్థితి జరిగిందే. ఇవాళ మోడీ కూడా అదే చేస్తున్నాడు. అందుకే ఈ పోరాటం కొనసాగుతుంది. భారతదేశంలో కార్మికులు కూడా ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళు సంఘటితంగా వాళ్ళు పోరాటాలు చేసి పని గంటల విషయంలో కానీ, పని చేసే చోట్ల వాళ్ళకు రావాల్సిన సౌకర్యాలు కానీ, పెన్షన్, ఇతర వాటి గురించి వాళ్ళు సాధించుకున్నటువంటి ప్రయోజనాలని ఈ కోవిడ్ సందర్భంగా ఈ పరిస్థితుల్లో లేబర్ కోడ్స్ అని చెప్పి 4 తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి కూడా ఉరితాడు బిగించాడు. అందువల్లనే భారతదేశంలో ఉన్న కార్మికులు ఒక మొత్తం కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మేమే కాదు, రైతులకు కూడా మేము సంఘీభావం తెలియజేస్తామని చెప్పి రేపు 6వ తారీఖు భారతదేశంలో ఉన్న ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు రైతుల డిమాండ్లను సమర్థిస్తూ వాళ్ళు కూడా రోడ్డెక్కి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇది దీర్ఘకాల పోరాటం. రేపు కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోకపోతే ఈ పోరాటం కొనసాగుతుంది. మోడీ ప్రభుత్వాన్ని యొక్క పతనానికి ఇది నాంది, ఇది ప్రారంభం అవబోతా ఉంది. మైరా మీడియాకి స్వాగతం పలుకుతూ మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నా విన్నపం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మీరందరూ కూడా మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మైరా మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe and like Myra. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా.